విద్య లేదు, వైద్యం లేదు, పథకాలు లేవు, సంక్షేమం అసలే లేదు, అభివృద్ధి సంగతి సరే సరి. ఒక్క ఏడాదిలోనే అంతా తారుమారైంది. 365 రోజుల్లోనే ఆ జిల్లా పరిస్థితి ఘోరంగా తయారైంది. కాంగ్రెస్ సర్కారు పుణ్యమాని మళ్లీ మునుపటి రోజులు దాపురించాయి. మొన్నటి వరకు ఎంత మంచిగా ఉండేది మంచిర్యాల జిల్లా. కాంగ్రెస్ అడుగు పెట్టిందో లేదో సర్వనాశనము. గతమెంతో ఘనమని చెప్పుకునే పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ పాలనలో మంచిర్యాల జిల్లా వైభవం పూర్తిగా మసగవారిపోతోంది. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ పరిస్థితే వేరు. మంచిర్యాల ప్రజల చిరకాల స్వప్నం స్వరాష్ట్రంలో సాకారమైంది. మంచిర్యాలను జిల్లాగా మార్చి ఇక్కడ ప్రజల నెత్తిన పాలుపోశారు కేసీఆర్. జిల్లాగా అవతరించిన తర్వాత మంచిర్యాల జిల్లా ప్రగతి పదాన దూసుకుపోయింది. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైంది. జిల్లా అంతటా ప్రగతి వెలుగులు విరజిమ్మాయి. విజనరీ లీడర్ కేసీఆర్ ముందు చూపుతో మంచిర్యాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జిల్లాలోని పల్లెలన్నీ పాలవెల్లిగా మారాయి. గ్రామాల జీవన ముఖ చిత్రం సమూలంగా మారింది. 10 ఏళ్లు జిల్లా ప్రజలు హాయిగా ఉన్నారు. ఇక ఏ డోకా లేదనుకున్నారు. కానీ దురదృష్టం కొద్దీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతే, జిల్లా ప్రజలకు మళ్లీ పీడకాలం దాపురించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిర్యాల జిల్లా మళ్లీ తిరోగమనంలోకి వెళ్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి ఎలా ఉంది? సంక్షేమ పథకాలు, విద్యా, వైద్యం అర్హులందరికీ అందుతున్నాయా? జిల్లాలో సమగ్ర అభివృద్ధి జరిగిందా? ఏడాది కాంగ్రెస్ పాలనలో మంచిర్యాల జిల్లాలో జరిగిన అభివృద్ధిపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో మంచిర్యాల జిల్లా ప్రజల జీవితంలో వెలుగు మాయమైంది. ఎటు చూసినా నైరాశ్యమే. పథకాలు అటకెక్కాయి. నాణ్యమైన విద్య కరువైంది. మెరుగైన వైద్యం అందడం లేదు. అటు కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులకు బ్రేక్ పడింది. జిల్లాలో నిరుద్యోగం తాండవిస్తోంది. 2 లక్షల రుణమాఫీ ప్రకటనకు కాంగ్రెస్ నేతలు మంగళం పాడారు. రుణమాఫీ జరగక జిల్లా రైతులు లబోదిబోమంటున్నారు. ఏదైతే నూతన తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాలన భారతదేశంలోనే అగ్రగామిగా నిలబడేటువంటి సందర్భం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ రోజు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏమైనా మీ 6 గ్యారంటీలు 6 గ్యారంటీలను అమలు చేసుకుంటామని చెప్పే దాంట్లో 420 గ్యారంటీల పేరుతోటి మాయ మాటలు చెప్పి అబద్దాల పునాదుల మీద ఏర్పాటు చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది మీ 15,000 రైతు బంధు, ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తామన్నావు. ఉన్న రైతు బంధు ఊడగొట్టినావు. ఇప్పటికి ఒక సీజన్కి ఇవ్వనే లేదు. మళ్ళా సీజన్కు పడుతుంది అన్న నమ్మకము లేదు. రైతు రుణమాఫీ చేయకపోతే డిసెంబర్ 9 తారీఖు లేకపోతే ఆగస్టులో అని చెప్పేసి డెడ్ లైన్లు పెట్టి రాజీనామా చేస్తారని చెప్పేసి సవాలు విసిరిన ముఖ్యమంత్రి ఏసూర్లో అన్నాడు. ఎందుకు మాట తప్పుతున్నాడు? ఇంత చేతగాని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అవసరం అని మేము అడుగుతా ఉన్నాం. క్రమంగా రైతులకు రుణమాఫీ జరగనే లేదు. పెన్షన్లు కూడా డిసెంబర్ 9 తారీఖు అయితే 4,000 ఇస్తావు, ఇప్పుడైతే 2,000 వస్తున్నాయని చెప్పేసి బీరాలు వరికిన ముఖ్యమంత్రి ఇప్పటికీ 2 నెలల పెన్షన్ ఎగబెట్టిండు. 4,000 మాట దేవుడు ఎరుగు. ఈ ఉన్న పెన్షన్ కూడా వచ్చేదాకా దిక్కులేనటువంటి పరిస్థితి అలా పేద ప్రజలకు ఉన్నది, వృద్ధులకు, పేద ప్రజలకు ఉన్నది. అదే రకంగా మహిళలకు 2,500 చొప్పున కట్టిస్తానన్నావు. కరెంట్ అన్నావు సబ్సిడీతోటి, గ్యాస్ అన్నావు సబ్సిడీతోటి. ఎంతమందికి వస్తున్నది? ఈ కాకి లెక్కలు చెప్పుకుంటా గారడి మాటలతో పబ్బం గడుపుతున్న ఈ ముఖ్యమంత్రికి పాలించే అవగాహన గాని, అనుభవం గాని ఏ మాత్రం లేకపోను. నీ ఉద్యోగాల మాట దేవుడు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను నేను ఇచ్చినా అని చెప్పేసి సిగ్గు లజ్జ వదిలిపెట్టుకొని, మానం మర్యాదలు వదిలిపెట్టుకొని నేను ఇచ్చినా అని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నావు. మండలాల వారీగా నియోజకవర్గాల గారు చూస్తే రైతన్నలకు ఏమైనా జరిగితే రైతు బీమా ఏడబోయింది. ఇవాళ ఏదైతే జిల్లాలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి గతంలో ఏవైతే పనులు చేశారో ఆ పనులను నాశనం చేసే కార్యక్రమం కొనసాగుతా ఉన్న తప్పితే మీరు దానికంటే అప్డేట్గా ముందుకు పోయి మీరు పని చేసినటువంటి పనులు ఎక్కడ కూడా లేవు. ఇవాళ ఈ మంచిర్యాల జిల్లాలో ఇటు చెన్నూరు నియోజకవర్గంలో కానీ, మంచిర్యాల నియోజకవర్గంలో కానీ, ఒకవైపు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏవైతే కొన్ని వర్క్స్ స్టార్ట్ అయితే ఆ వర్క్స్ను కూడా ఆపి పాపం మూట కట్టుకుంటున్నారు తప్పితే ఈ అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే సత్తా ఈ నాయకులకు కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ లేదు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. బడ్జెట్లో రుణమాఫీ నిధులకు సర్కార్ కోత పెట్టింది. కేటాయించిన మొత్తం నిధులు కూడా మంజూరు చేయలేదు. విడతల వారీగాని రైతన్నల్ని ఊరించారు. 4 విడతల్లో నిధులు మంజూరు చేశారు. 40,000 కోట్ల రూపాయలు అని చెప్పి 20,000 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేశారు. అంటే సగం మంది రైతులకు ఎగ్గొట్టారు. ఆ 4 విడతల్లో మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే 8,195 మంది రైతులకు 78.59 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామన్నారు. అందులో కూడా రేవంత్ సర్కార్ కొర్రీలు పెట్టింది.
మంచిర్యాల జిల్లాలో రేషన్ కార్డు లేని వారికి 3 విడతల్లో రుణమాఫీ రాలేదు. అక్షర దోషాలు ఉన్నవారికి శటగోపం పెట్టారు. దాంతో అన్నదాతలు గలం విప్పి ఆందోళన బాట పట్టడంతో రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి తూతూ మంత్రంగా సర్వే చేపట్టారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో సగానికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదు. ఏదో ఒక సాకు చూపి రుణమాఫీ ఎగ్గొట్టారు. మాఫీ కాని వారు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. కాంగ్రెస్ సర్కారు వైఖరిని రైతులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఇక మంచిర్యాల జిల్లా పాలిట వరం సుందిళ్ల బ్యారేజీ షెట్పల్లి ఎత్తిపోతల పథకం. దీని ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఎత్తిపోతల పథకంతో మంచిర్యాల జిల్లా సాగుతో పచ్చని పైరుతో కలకలలాడేది. ఇందుకోసం బీఆర్ఎస్ హయాంలో 1650 కోట్ల రూపాయలు కేటాయించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పథకాన్ని పట్టించుకోలేదు. నిధులు కేటాయించి పూర్తి చేయాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. మంచిర్యాలను ఆదర్శ జిల్లా చేసే బాధ్యత ఆ నేతలపై ఉంది. కానీ వారు మాత్రం అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టడం, శిలాఫలకాలు పెట్టడంలో తెగ బిజీగా ఉంటున్నారు. అంతే తప్ప కొత్త ప్రాజెక్టులు జిల్లాకు తీసుకువచ్చేందుకు కృషి చేయడం లేదు. జిల్లా నుంచి గెలిచిన 3 ఎమ్మెల్యేలు కనీసం నియోజకవర్గం వైపు తొంగి చూడడం లేదు. హైదరాబాద్ లో సొంత వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో ఆ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు ఆడిందే ఆట పాడిందే పాట పైరవీలు చేసుకుంటూ ప్రజా సమస్యల్ని గాలికి వదిలేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన చర్యలు తీసుకోకపోవడంతో పండించిన పంట కొనుగోలు కోసం కష్టపడాల్సి వస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధర ఇవ్వడం లేదు. దాంతో అన్నదాత ఆక్రోశించే పరిస్థితి ఏర్పడింది. రేవంత్ మమ్మల్ని ఎంత మాయ చేశావని మదన పడిపోతున్నారు. ఇక గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాఠశాలల నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పాత గురుకులాల్లో సమస్యలు తీర్చడం లేదు, కొత్త వాటి గురించి ఆలోచించడం లేదనే పరిస్థితి నెలకొంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ సర్కారు తిలోదకాలిచ్చింది. కళ్యాణ లక్ష్మి ఏది, తులం బంగారం ఎక్కడా అని మహిళలు నిలదీస్తున్నారు. పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామని మోసం చేసిందని మండిపడ్డారు. ఏడాది కాలంలో రేవంత్ సర్కార్ ఏమీ చేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ ఒక్క మహిళ క్షమించరని శాపనార్థాలు పెట్టారు. కాంగ్రెస్ పరిపాలనలో భాగంగా గత ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చుట్లో విఫలమైందని నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో మహిళలకి, గర్భిణీ స్త్రీల కాంచి మొదలు పెడితే తుది శ్వాస విడిచే ముసలి వాళ్ళ దాకా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి మహిళకు కూడా అందినాయి. కేసీఆర్ కిట్ తోటి, అమ్మఒడి వెహికల్ తోటి, అదేవిధంగా గర్భిణీ స్త్రీ అవస్థ పడ్డట్టయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా హాస్పిటల్ తీసుకొచ్చే విధంగా ఒక వెహికల్ని అరేంజ్ చేసినటువంటి అమ్మఒడి పేరుతో ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నడపడం లేదు. కేసీఆర్ కిట్ కూడా ఇవ్వడం లేదు. కళ్యాణ లక్ష్మిలో తులంన్నర బంగారంతో పాటు 1,00,000 రూపాయలు కూడా ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది. అది కూడా మహిళలకు ఇవ్వడం లేదు. ప్రతి వాళ్ళకి కూడా ఒక్క పథకం కూడా వర్తించకుండా మహిళలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. రైతు బందే అనుకోండి, రైతు బీమా అనుకోండి, రైతులకు ఇచ్చే విధంగా ఏది కూడా రైతులకు అందకపోవడం, ఈరోజు నీళ్లు లేక, నిధులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి జిల్లా వాసులందరికీ కూడా తెలియజేసేది, మహిళల సంక్షేమం కోసం ఒక బస్సు పెట్టడంగానే సరిపోదు. అందులో ప్రతిరోజు నిత్యం కొట్టాట్లే తప్ప మహిళలకు ఒరిగింది ఏమీ లేదు. ఈరోజు మహిళలకి పెన్షన్లో కూడా 4,000 ఇస్తా, 4,000 నరిస్తా అని ఓట్లు వేయించుకున్న ప్రభుత్వం, గవర్నమెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000తోటే ఆపేసింది. ఇస్తానన్న పథకాలు ఇవ్వకపోగా ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేసిండ్రు అని కొట్లాడడానికే సరిపోతుంది జీవితం అంతా. మీరు ఎందుకు వచ్చిండ్రు ప్రభుత్వంలోకి? మీరు చేసే అభివృద్ధులేంటి? మీరు చేసే పథకాలేంటి? మీరు ఇస్తానన్న హామీలేంటి? అవి చెప్పండి ఫస్ట్.
ఒక్క మహిళకు కూడా 4,000 పెన్షన్ ఇచ్చిన మహిళను చూపించండి. ఒక రైతు బంధు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఎంతమందికి చేసిండ్రు? రుణమాఫీ చేయండి. ప్రతి మహిళకు కూడా న్యాయం చేయండి. సంవత్సర కాలం పూర్తి చేసుకున్న ప్రభుత్వం పండగలు చేసుకోవడానికి సిద్ధమైందే తప్ప మహిళలకు ఏమి ఇచ్చినామో మన గ్యారెంటీలలో ఎన్ని అమలు చేసినామో అది చూపించి మీరు పండగలు చేసుకొని పబ్బాలు చేసుకొని మేము అద్దంటలేము. ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకపోవడం వల్ల ఒక్క మహిళ కూడా మీరు క్షమించదు. రేపు మిమ్మల్ని ఎదుర్కొనే కాలం కూడా వస్తుంది. తప్పకుండా మహిళలకు ఇచ్చే 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజల్లోకి రండి, మేము కూడా గౌరవిస్తాం. ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించడం లేదు. బకాయి రాకపోవడంతో యాజమాన్యాలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. దీంతో తమ అకాడమిక్ ఇయర్ సంగతేంటని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో సంవత్సర కాలంగా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా సంబరాల పేరుతోని ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని అలా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల బాగోగులను, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి హాస్టళ్లను, వారి ఆరోగ్య పరిస్థితులను, వారి చదువును పట్టించుకోకుండా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అలా దుర్వినియోగం చేస్తూ నువ్వు ఏం సాధించినవు ఈ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ విద్యార్థి లోకానికి ఏమిచ్చినావు, ఏం సాధించినావు అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నావు అని చెప్పి కూడా బీఆర్ఎస్వి పక్షాన నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ 11 నెలల కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఎంతోమంది కూడా ఇలా ఫుడ్ పాయిజన్ల పేరుతోని కరెక్టు నాసిరకమైనటువంటి వస్తువులను సప్లై చేస్తూ ఇలా విద్యార్థులను పట్టించుకోకపోతే ఫుడ్ పాయిజన్ అయి చనిపోయినటువంటి సందర్భాలను కూడా పట్టించుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలా ప్రజాపాలన విజయోత్సవ సంబరాన్ని చేసుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. విద్యార్థుల పాపం, వారి గోస, వారి ఏడుపు ఇలా ఈ ప్రభుత్వానికి తాకుతుంది. ఏడుస్తూ ఉన్నారు. వారిని ఏడుపు పట్టించుకోకుండా నువ్వు సంబరాలు చేసుకుంటా ఉన్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలే. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏదైతే అబద్ధపు హామీలు, అమలు కాని హామీలు ఇచ్చి ఏదైతే 6 గ్యారెంటీలే కావచ్చు 420 హామీలను నెరవేర్చకుండా ఇలా ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం ఇలా మనం చూస్తూ ఉన్నాం. దరిద్రమైనటువంటి పనులు హైడ్రా పేరుతోనే కావచ్చు, ఇంకోటి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా వేధించడమే కావచ్చు, ఇంకోటి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు 2500 ఇస్తా అన్నారు కావచ్చు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నారు కావచ్చు, రైతు బంధు ఇవ్వకుండా, రైతు భరోసా ఇవ్వకుండా కేవలం మీ ఖాతాలలో పడేటువంటి స్కీములు ఏవైతే ఉంటాయో కాంట్రాక్టర్లకు ఎవరికైతే ఉంటాయో కొమ్ము కాసే విధంగా మీ పనులు మాత్రమే చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇక రేవంత్ సర్కారు పల్లెల్లో కూడా చిచ్చు పెట్టింది. గ్రామ పంచాయతీల్లో పిచికారీ మందులకు కూడా దిక్కు లేకుండా పోయింది. పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. ఎక్కడి చెత్త అక్కడే ఉంది. సిబ్బంది అస్సలు పట్టించుకోవడం లేదు. పట్టణాల్లో కూడా సేమ్ సీన్. మున్సిపాలిటీల మీద అధికారుల ఆజమాయిషీ లేదు. బీఆర్ఎస్ హయాంలో చిన్న కంప్లైంట్ వచ్చినా వెంటనే స్పందించేవారు. ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదు. దాంతో గ్రామాలే కాదు పట్టణాలు కూడా కంపుకొడుతున్నాయి. మొత్తంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ సర్కారు పుణ్యమా అని మునుపటి దీనస్థితిని మళ్లీ ఎదుర్కొంటోంది.